హలో 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 బ్రో వినిపిస్తుందా? హలో హలో బ్రో వినిపిస్తుందా? బ్రో బాగున్నారా బ్రో? ఎక్కడి నుంచి మీరు మాట్లాడేది? మెదక్ బ్రో. ఐ ఆమ్ సో సారీ బ్రో. దేనికి బ్రో సారీ? ఏదో అంత రామాబాయ్ మీ వల్ల ఏదో ఫేక్ వీడియో పెట్టి కలిపెట్టాను బ్రో, సారీ. పర్లేదులేండి. వాడు రామాబాయ్ అందరు ఎవడు డ్రామా బాయ్ గడా? వీడియో చూసి పెట్టాను బ్రో. ఐ ఆమ్ సో సారీ. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బ్రో. మాకు మాటలు వస్తుంది. కాదు బ్రో, కామెంట్లలో తిట్టి ఇప్పుడు బిగ్ ఫ్యాన్ అంటావేంది బ్రో? నిజం బ్రో, నేను చాలా పెద్ద ఫ్యాన్. నా మొబైల్ పై నుంచి ఇక్కడ కొత్త మొబైల్ తీసుకున్న సంది ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అయిన నుంచి ఫాలో చేయలేము. పర్లేదు. అంటే మీరు అట్లా బ్యాడ్ కామెంట్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే దేనివల్ల? రామాబాయ్ అందరినీ వేసుకుంటున్నాడు కదా, అందరినీ. వాడు ఒక పిచ్చిన కొడుకు బ్రో. ఫస్ట్ వాడికి ఏంది, వాడికి రీచ్ కావాలి. వాడిది ఒకసారి మీరు ఇంతకు ముందు పాత వీడియోస్ చూడండి. ఇదంతా ఒక టెక్నిక్. ఇప్పుడు ఈ అన్వేష్ గాడైనా, ఇప్పుడు ఇటు డ్రామా బాయ్ గాడైనా, వీళ్ళందరూ ఏంటంటే అన్వేష్ పేరు అంటే నచ్చదు బ్రో నాకు. నిజంగా మన పేరు అనే బాగా చచ్చిపోయినాయేమో. ఇప్పుడు వాడు పర్లేదు బ్రో. మీకు అదే మీరు కామెంట్ పెట్టారు కదా, ఎంతమందిని మోసం చేసి కట్టుకుంటున్నారా ఇల్లు అది ఇదని. సారీ అని కాదు బ్రో. అంటే ఇప్పుడు మీరు ఫుల్ వీడియో చూడలేదా? అది చూసినా కానీ ఒక్క ఎన్ని మంచిగా ఉన్నా ఒక నెగిటివ్ వల్ల అట్లని కాదు బ్రో. నేను ఫుల్ వీడియోలో చెప్పా కదా, నేను బ్యాంక్ లో లోన్ పెట్టి కట్టుకుంటున్నా, నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి దానికి అని చెప్పేసి. అందుకే మీరు చూడలే కాబట్టి మీరు అట్లా కామెంట్ పెట్టిరు బ్రో. ఒకటి చెప్పనా ఫస్ట్, ఇప్పుడు మీరేంటంటే ఎవరు చెప్పిందైనా సరే, నేను చెప్పిందైనా, ఇప్పుడు ఆ రమాబాయ్ చెప్పిందైనా, ఈ అన్వేష్ చెప్పేదైనా, ఎవరు చెప్పిందైనా మీరు గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే కాదు బ్రో, ఇప్పుడు మీ పేరు ఏం పేరు చెప్పండి? ఆంజనేయులు. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఆంజనేయులు మా ఇంటికి వచ్చి దొంగతనం చేసిండని చెప్తా. మీరేమంటారు? ఎగ్జాంపుల్ చెప్తా. మీరేమంటారు? ప్రూఫ్ లేకుండా ఏం లేకుండా నా మీద ఎట్లా వేస్తావురా నువ్వు అని చెప్పేసి అంటారు. అంతే కదా? సో ఇప్పుడు వీళ్ళందరూ ఈ బెట్టింగ్ యాప్స్ ఇది అది ఇగో ఇంతమంది చచ్చిపోయారు, బయాసన్ని యాదవ్ వల్ల ఇంతమంది చచ్చిపోయారు అంటారు. మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అంటే వీళ్ళందరూ అవునవును. ఇప్పుడు ఆ సింపుల్ లాజిక్ కదా బ్రో. ఇప్పుడు మనకి ఎవరైనా బుర్రున్న వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా బ్రో, మీకు అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే సరే, ఎగ్జాంపుల్ మీకు ఒక అన్న తమ్ముడు ఉన్నారు అనుకుందాం. మీ తమ్ముడిని ఎవరో కొట్టిరు బ్రో, మీరు వెళ్ళి అడుగుతారా అడగరా? జస్ట్ మీ తమ్ముడిని జస్ట్ పోయి కొట్టిరు అనుకోండి మీ తమ్ముడిని ఎవరన్నా, మీరు పోయి అడుగుతారు కదా, అరే మా తమ్ముడిని ఎందుకు కొట్టినవరా అని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రో. ఇప్పుడు మీకు ఎట్లాగా ఎవరు లేరు, మీ తమ్ముడిని ఏదో మీ తమ్ముడు సరే నేను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్లే చచ్చిపోయినా అని అనుకుందాం. మీరు ఖాళీగా కూర్చుంటారా? పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నన్ను జైల్లో వేసేంత వరకు మీరు నిద్రపోకుండా ఉంటారా? ఒక మాట చెప్పండి. కదా? ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా సొల్లు కొడుతున్నారు ఊరికి అంటే అర్థం కాలేదు బ్రో. ఏదో ఒకటి కావాలని న్యాయం కూర్చుంటే కదా, మీకు న్యాయం దక్కేంత వరకు మీరు చూస్తారు. అంతే కదా? ఇప్పుడు ఈ అన్వేష్ గాడైనా వీళ్ళైనా కూడా ఇట్లా 100 మంది చచ్చిపోయింది అన్నప్పుడు నాకు అదే నేను రోజు నవ్వుకుంటా తెలుసా. అసలు ఒక్కళ్ళకి కూడా ఇంత చిన్నగా అసలు అంటే లాజిక్ లేకుండా వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అసలు. అంటే మీకు అర్థమైంది కదా నేను చెప్పేది? అర్థమవుతుంది. నేను
ఫోన్ చేసామని ఎక్సైట్ గా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, అసలు అర్థం అవ్వట్లే నాకు. కాదు బ్రో, నువ్వు ఫ్యాన్ అంటావు, నువ్వు ఎవరో మాటలు విని చెప్పింది విని ప్రూఫ్ లేకుండా మళ్ళీ నువ్వే బ్యాడ్ కామెంట్ పెడతావు, మళ్ళీ ఫోన్ చేస్తే ఫ్యాన్ అంటావు. డిలీట్ చేసేసినది బ్రో నేను మిమ్మల్ని డిలీట్ చేయమని చెప్పలేదు. చెప్పలేదు. అట్లా నేను ఇప్పుడు ప్రతి వీడియో చాలా మందికి ఎవరికైనా బ్యాడ్ పెడతాం రిప్లై ఇస్తాను, లాస్ట్ కి వస్తే నువ్వే ఇచ్చావు నాకు లడక్. అట్లా అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా సరే బ్రో, మీరు అట్లా ఒక బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు అదేంటంటే అది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు కామెంట్ పెట్టారు కదా, దానికి ఎంతమంది 20 మందో 30 మందో లైక్ చేసారు మీ కామెంట్ని. 17 మెంబర్స్ లైక్ చేసారు. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఆ 17 మెంబర్స్కి కూడా మీరు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమనట్లేదు, బట్ నెక్స్ట్ సారి ఇట్లా చెయ్యకండి ఎవరికైనా సరే అని చెప్తున్నా మీకు, అంతే. లేదు బ్రో, అంటే మీకు నేనేమైనా తప్పు అనిపించినా అనుకోండి, మీకు ఏదైనా ఒక ప్రూఫ్ వచ్చింది అనుకోండి, మీకు ఇగో ఇది ప్రూఫ్ ఖచ్చితంగా మీకు అది అనిపించినప్పుడు మీరు పెట్టండి కామెంట్, నేనేమనను. నాకు పాజిటివ్ కామెంట్లే పెట్టాలి, నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దని నేను చెప్పను. కానీ ఒక విషయాన్ని, అది ఒక ప్రూఫ్ లేని విషయానికి ఎవడో ఒక సొల్లు నా కొడుకు చెప్పిన దానికి మీరు విని మీరు పెడితే నాకు బాధ అనిపిస్తుంది బ్రో. ఇప్పుడు నేను నిజంగా తప్పు చేసినా అనుకోండి, మీరు పచ్చిబూతులు తిట్టండి, మీరు నా ఫ్యాన్ అయినా ఏదైనా కానీ నేను తీసుకుంటా. ఎందుకంటే అరే నేను తప్పు చేసిన కాబట్టే వీళ్ళు తిడుతున్నారు అని చెప్పేసి. వీళ్ళందరూ ఎట్లా క్రియేట్ చేసి పెట్టిరంటే, ఈ రమాబాయి గాడైనా ఈడు అన్వేష్ గాడైనా ఏదో 100 మంది చచ్చిపోయారు, 100 మంది జీవితాలు నాశనం అయిపోయినాయి అని చెప్పేసి ఇట్లా క్రియేట్ చేసి పెట్టిరు. నేను దానికి ఎగ్జాంపుల్ వాడు చూసిండు కదా, వాడు అన్ని నీతులు చెప్పిండు, వాడు గంజాయి కొట్టేటోడు ఆడు. ఇప్పుడు ఇగో ఈ రమాబాయి గాడైనా ఈ అన్వేష్ గాడైనా ఇద్దరు ఒక లోఫర్ నా కొడుకులు ఇల్లు. ఏంటంటే వీడు రమాబాయి గాడు ఏం చేసిండంటే, మీకు తెలియదులేండి, వీడేందంటే ఇండియాలో నాకు ప్రాణహాని ఉంది, నేను పోతే నన్ను ఇండియాలో చంపేస్తారని చెప్పేసి అసైలం తీసుకున్నాడు వాడు. యూఎస్ఏలో అప్లై చేసిండు అసైలంకి. అసైలం అంటే నా సొంత దేశంలో నాకు నా ప్రాణహాని ఉంది అని చెప్పేసి అప్లై చేసుకుంటారు అనమాట. అట్లా కొన్ని దేశాలు ఇస్తే అందులో అమెరికా కూడా ఉంది. అన్న అమెరికాలో వీడు అసైలం అప్లై చేసుకుండు. ఈ అన్వేష్ గాడేమో వాడికి ఇండియాలో మొత్తం 8 ఎఫ్ఐఆర్లు 9 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాడి మీద. వాడు ఇండియాకి రాడు. కొట్టడం కాదు, వాడిని జైలు వేసి దెంగుతారు. పప్పుగుత్తి తెలుసా మీకు? పప్పుగుత్తి అది గుద్దలో పెట్టి నూకుతారు, వాడికి. వాడేందంటే నేను రమ్మని ఛాలెంజ్ చేసిన వాడిని, వాడు రాడు. ఇంకా అది బ్రో, మీరైతే ఎవరికి అట్లా చేయకండి బ్రో, ఎందుకంటే మీ వల్ల అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుందని, అంతే. పర్లేదు అంటే నేను నిజంగా ఏమైనా తప్పు చేస్తే చెయ్యి బ్రో, ఏదైనా ప్రూఫ్ నీకు కరెక్ట్గా అనిపించిందంటే చెయ్యి, నేను అస్సలు చేయొద్దని చెప్పట్లేదు. ప్రూఫ్ లేకుండా సొల్లు నా కొడుకులు ఉంటారు కదా. నా నెంబరే బ్రో ఇది. ఓకే బ్రో. మీరు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదంటే జాబా? జాబ్ అది అంటే రీసెంట్ గా 1 month బ్యాక్ మా కంపెనీ బంద్ అయిపోయింది, ఖాళీగా ఉన్న మైండ్ ఖరాబ్ అవుతుంది బ్రదర్. అందుకే ఇట్లా ఖాళీకి కూర్చొని అందరికి కామెంట్లు పెడుతున్నా బ్రో. హలో, ప్రాబ్లమ్స్ ఇక్కడ మ్యారీడ్ ప్రాబ్లమ్స్. అమ్మ మీ వైఫ్ మీద ఫ్రస్ట్రేషన్ నా మీద తీర్చుకుంటున్నావా ఏంది బ్రో? బ్రో వినిపిస్తుందా? హలో బ్రో, మీ దగ్గర ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, కొంచెం బయటకు వస్తారా? హలో బ్రో, మీ దగ్గర ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది బ్రో, బయటకు వస్తారా? హలో బ్రో, వినిపిస్తుందా? హలో చెప్పండి బ్రో. ఏం లేదు బ్రో, మీ వైఫ్ మీద ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద తీర్చుకుంటున్నావా అంటున్నా. హలో బ్రో, మీ మాట నాకు వినిపిస్తుంది, నా మాట మీకు వినిపించట్లేదా? చెప్పండి బ్రదర్.
ఏం లేదు, మీ వైఫ్ మీద కోపం వినిపిస్తుంది బ్రదర్. మీ వైఫ్ మీద కోపం అంతా నా మీద తీర్చుకుంటున్నావా అంటున్నా. లేదు బ్రో, అదేం లేదు, ఇంకా నువ్వు అలా ఏం లేదు. ఓకే బ్రో, ఇట్లాంటి ఎర్రి పప్పగాళ్ళు చాలా మంది వస్తారు బ్రో, వాళ్ళ ఫాలోవర్స్ కోసం, Hello? దానికోసం, దీనికోసం. ఓకేనా, నువ్వు అట్లాంటి ఏమీ పట్టించుకోకు. ఓకే బ్రో. నెంబర్ ఇవ్వడానికి అంతసేపు ఆలోచించినా బ్రో? ఏమో మళ్ళీ ఏదైనా కంప్లైంట్ ఇస్తారేమో అని భయం అయ్యి. లేదు బ్రో, నేను ఎందుకు ఇస్తా చెప్పండి. మీరు అంటే మీకంటే ఏంటంటే బ్రో, మీకు కరెక్ట్గా మీరు అందరూ మిస్లీడ్ అయిపోయారు బ్రో చాలా మంది. హలో, హలో, ఏదైనా కంప్లైంట్ ఇస్తారేమో భయం అయ్యలే. అట్లా కాదు బ్రో, మీరందరూ నేను కంప్లైంట్ ఎందుకు ఇస్తా బ్రో మీ అందరి మీద? మీ వల్లనే నేను ఇంత ఈ స్టేజ్కి వచ్చిన. మీరందరినీ మిస్లీడ్ చేసారు బ్రో, మిమ్మల్ని అందరినీ. లాస్ట్ కోసం మెసేజ్ పెట్టిన మీ అందరికి ఏంటంటే ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ని రుద్ది పెట్టిరు. మీరు తిట్టిన సరే మళ్ళీ నెంబర్ పెట్టేసిన. అవునవును, సారీ బ్రో. పర్లేదు బ్రో. బ్రో ఓకే బ్రో, ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎవరికైనా ఏది చెప్పినా కూడా ప్రూఫ్ లేకుండా మీరు నమ్మకండి. ఓకేనా? హలో, హలో, యా ఓకే బ్రో, బాయ్ మరి. హలో బ్రో మీ దగ్గర ఇంటర్నెట్ కరెక్ట్గా లేదు బ్రో. హలో హలో బ్రో, వినిపిస్తుందా? హలో హలో బ్రో, వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రో, వినిపిస్తుందండి. ఓకే. ఇంటర్నెట్ లేదా మీ దగ్గర? ఇంటర్నెట్ లేదు అసలు మరి ఇక్కడ సిగ్నల్ కూడా ఉండదు మరి. అవునా, ఓకే. పల్లెటూరా బ్రో? హలో, పల్లెటూరా బ్రో మీది? చిన్న ఊరా? పల్లెటూరు. అవునా, ఓకే బ్రో. హలో బ్రో. హలో బ్రో మీ దగ్గర సిగ్నల్ లేదనుకుంటా, నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తాను మీకు. ఓకేనా?